వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నందిపేట మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని నందిపేట మండల వాసుల నుండి 5 ఎకరాల 39 గుంటల భూమి 1994లో తీసుకొని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆర్టీసీ డిపో నిర్మాణ పోరాట సమితి అధ్యక్షులు సాంబారు గిరిధర్ అన్నారు. పేద ప్రజలు పైసా కూడబెట్టి ఇచ్చిన డబ్బుతో కొన్న స్థలం డిపో కొరకు వినియోగిస్తామని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మర్చిపోయిందని, ఆర్టీసీ యాజమాన్యం చేసిన మోసాన్ని తెలుసుకొని నందిపేట మండల కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని ఉమ్మడి నందిపేట మండల ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ప్రజల సొమ్ము ద్వారా కొని ఇచ్చిన 5 ఎకరాల స్థలాన్ని ప్రజలకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. నేటి నుండి ఆర్టీసీ యాజమాన్యంకు 15 రోజుల గడువు ఇస్తున్నామని, ఈ 15 రోజుల లోపల బస్సు డిపో ఏర్పాటుకు ప్రకటన అధికారికంగా ప్రకటించాలని, లేని ఎడల న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు చేసి ఎక్కడికక్కడ స్తంభింపచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దేవుళ్ళ సాయి కిరణ్, కార్యదర్శి జబ్బర్బాయ్, స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమైన విషయం ఈరోజు మీ అందరికీ రావడానికి కారణం ఏంటంటే బస్ డిపో ఏర్పాటు చేస్తామని చెప్పేసి 31 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 5వ నెల 1994 రోజు భూమిని రిజిస్టర్ చేసి భూమి రిజిస్ట్రేషన్ కొనడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు మండలంలోని నందిపేట మండలంలోని ప్రతి రేషన్ కార్డుకు 5 రూపాయల చొప్పున వసూలు చేసి అందులో రైతులు, వ్యాపారస్తులు, కైకిలు కూడా 5 రూపాయల చొప్పున ఇచ్చి భూమి లభించింది. ఆర్టీసీకి భూమి 5 నెలల మొత్తం కన్ఫర్మ్ ఉంది మన దగ్గర. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఈ విషయంలో మేము హైకోర్టులో రిక్వైర్ జరిగింది. ఖచ్చితంగా బస్ డిపో ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో మళ్ళీ ఉద్యోగించడానికి అవకాశం ఉంది. 1994లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ 1998లో ఉద్యమాలు జరిగాయి. బస్ డిపో విషయంలో రాస్తారోకోలు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, వరుసగా 5 రోజులు నందిపేట బంద్ కూడా జరగడం చూశాను. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ విషయంలో ఏ మాత్రం కూడా ముందుకెళ్ళలేదు. దాన్ని మనం ఏర్పాటు చేస్తున్నామన్న విషయం ప్రకటించలేదు. కానీ మళ్ళీ ప్రభుత్వం మాట్లాడితే ఆయన టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ గారు వచ్చి శిలాఫలకం వేసి వెళ్ళిపోయారు. తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయినా కానీ బస్ డిపో చేస్తలేదు. ఇలా కాలయాపనం చేసడం జరగదు. ఇంకేం మనం ముందుకెళ్ళింది ఏం లేదు. ప్రజలు ఆశతో ఇచ్చింది, డబ్బులు ఇచ్చిండ్రు. భూమి కొనిచ్చిన భూమి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ముందుకు రాని ఆర్టీసీ భూమి ఎందుకు కొనుక్కున్నట్టు ప్రజలకైనా తిరిగి ఇచ్చారు కదా. అటువంటిది ఏం అడుగులు ముందుకు వేయడం లేదు. ఖచ్చితంగా మరి ఇక్కడ అప్పటికంటే 94 కంటే ఇప్పుడు రవాణా సౌకర్యాలు కూడా మెరుగయ్యాయి. అటు బ్రిడ్జ్ అయింది. మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళడానికి కూడా ప్రజలకు ఇంకా సౌకర్యంగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే బస్ డిపో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మేము చాలా సార్లు విజ్ఞప్తి చేసినాం. అన్ని ఆఫీసులకు వెళ్ళాం. ఆర్టీసీకి సంబంధించిన అన్ని ఆఫీసులు, ఆర్టీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీస్ లో కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఉద్యమాల టైం కాకుండా మొన్న మధ్య 11 నెలలు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఉద్యమాలు మళ్ళీ తీవ్రతరం అవుతాయి. 1978లో ఎలా జరిగిందో అలాగే మళ్ళీ నిరాహార దీక్షలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయం మరి ఎందుకు నందిపేట ప్రజలంటే అవమానించడమేనా? ఆర్టీసీ ఉద్దేశం ఏముండదు. భూమి తీసుకొని
అంటే భూమి కావాలంటేనే అడిగాను. అట్లీస్ట్ నేను డిపో చేస్తా అని చెప్పేసి ఎందుకు అడగాల్సిన అవసరమే వచ్చింది. భూమి కోసమే తీసుకుంటే మాకు భూమి అవసరం లేదు. డిపో పెడతా అని చెప్పేసి భూమి తీసుకొని అట్లే దాన్ని అట్లే ఉంచేసినాం.